ఒక వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టిన శ్రీకృష్ణుడు. ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయి ఉండాలో తెలుసా? అవునండి, కృష్ణుడు కర్ణుడు కోసం కన్నీళ్లు పెట్టాడు. యుద్ధంలో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కృష్ణయ్య. కర్ణుడు చేసిన దాన ధర్మాలు అతడిని మృత్యువు దరి చేరకుండా ఉండటంతో కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరాడు. కర్ణ, నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని కృష్ణుడు అడిగాడు. కృష్ణుడు అడగగానే దానం చేసేశాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతుల్లో పట్టుకొని, నీకో వరం ఇస్తాను, ఏమి కావాలో అడుగు అన్నాడు. అందుకు కర్ణుడు, నాకు ఇంకో జన్మ వద్దు, ఒకవేళ అలా జన్మ ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని కర్ణుడు అడిగాడు. ఆ మాట వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి దారులై పొంగాయి. ఇంత మంచివాడివేంటయ్యా కర్ణ నువ్వు అని గట్టిగా కర్ణుడు దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు శ్రీకృష్ణుడు. మంచి మనసుంటే చాలు, ఆ భగవంతుడే దిగువచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు.